నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ హోంమంత్రి కాగానే జడ శ్రవణ్ కుమార్ పై ఫిర్యాదు చేస్తారన్న రఘురామ తన నాలుక కోసి సమాధి కడదానని బెదిరించడం హత్యకు ప్రేరేపించడమేనని ఆరోపణ. దేశ రాజకీయాలకు జనసేన పార్టీ నిర్మాణం రోల్ మోడల్ అన్న సందీప్ పంచకర్ల అత్యంత పారదర్శకంగా సమాచార సేకరణ కమిటీలు పనిచేస్తాయని వెల్లడి. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. దేశవ్యాప్తంగా 8 సార్లు సర్ ప్రక్రియ జరిగిందన్న కవిత. హైదరాబాద్ లో ఉండే చాలా మందికి ఏపీలో కూడా ఓట్లు ఉన్నాయని వ్యాఖ్య. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ పై ఫిర్యాదు చేస్తారని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్దమిరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏలూరులో ఆదివారం జరిగిన కార్యక్రమంలో శ్రవణ్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యలను రఘురామ తీవ్రంగా ఖండించారు. తన నాలుక కోసి సమాధి కడతానని బెదిరించడం హత్యను ప్రేరేపించే క్రిమినల్ చర్య కిందకే వస్తుందని ఆయన మండిపడ్డారు. తాను హోంమంత్రిని కాకపోవడం వల్లే నేరగాళ్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను రఘురామ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పవన్ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించాకే ఈ అంశంపై ఫిర్యాదు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిపై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. అతను మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగానే తిట్టాడు. మరి నిన్న ఏమీ అనకపోవటం, పైగా మరి మెచ్చుకున్నారని కూడా అంటాం, ఇవన్నీ అనుమానం లేని వాళ్ళకు కూడా అనుమానం రేకెత్తించే విధంగా ఉన్నాయి ఈ మాటలు. బట్ మరి ఎవరైనా సోమోటో మరి నిజంగా పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారా, వాళ్ళే లేదు ఎవరైనా ఒకవేళ నా అభిమానులు, నేనైతే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యేదాకా నేనైతే కంప్లైంట్ ఇవ్వను డెఫినెట్గా. ఇది నా స్టాండ్. నా 4 ఆయనకే పంపుతానన్నారు. 1, 2 మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ క్రిమినల్స్ నేను హోమ్ మినిస్టర్ కానందువల్ల హ్యాపీగా ఉన్నారు అని అన్నారు. సో కాబట్టి ఇతను క్రిమినల్. సో ఆయన హోమ్ మినిస్టర్ అయ్యే వరకు క్రిమినల్స్ హ్యాపీగా ఉంటారని చెప్పి మరి కళ్యాణ్ గారే అనుకుంటున్నప్పుడు ఇదిగో ఈ నాని గారు ఇంకేదో అనుమానాలు పెట్టాడు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇక నేను కంప్లైంట్ ఇచ్చి కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోండి, అలా అదొక నామర్థం. నాకు డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండి మీరు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఏదో లేదని చెప్పి మళ్ళీ ఇలాగే ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి ఇలాగే నన్ను అడుగుతారు. సో కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా చర్య ఒకటే ఉంటుంది. చర్య అంటూ ఉంటే ఇలాగా మాట్లాడి నాలుగు కోసేస్తాను, సమాధి కట్టేస్తాను, ఎవడ పడితే ఆడు. ఇప్పుడు చట్టం అంత క్లియర్గా ఉండి, సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉండి, ఎక్కడా కూడా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ దగ్గర మైకులు పర్మిషన్ లేకుండా ఉండకూడదు, పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఇన్ని డెసిబల్స్లో ఉండాలి అంటే నేను చెప్తున్నాను. వీళ్ళు కోనికేసుకో గొట్టంగాడు ఇటు చెప్పేయటానికి. నేను చెప్తున్నాను, మీరు పెట్టుకోండి అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, నాలుగు కోసేస్తానంటాం, సమాధి కట్టేస్తానంటాం. ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడిన తర్వాత ఎటువంటి కేసు ఏమీ లేకుండా ఉపేక్షించటం. పైగా ఇవాడేమన్నా ప్రజానాయకుడు అంటే సార్ 71 కోట్లు వచ్చినాయి, మరి అలాగా మాట్లాడేస్తూ ఉంటే ఈ రకంగా మాట్లాడిన తర్వాత కూడా ఉపేక్షిస్తాయి. డెఫినెట్గా నాకు తెలిసి ఎవరొకరు కంప్లైంట్ ఇస్తారు నా తరఫున. నన్ను అభిమానించే వాళ్ళు, అతన్ని అభిమానించే క్రైస్తవులు అందరూ అతన్నే అభిమానిస్తున్నారని చెప్పి అతను ఒక అపోహలో ఉంటే ఖచ్చితంగా హిందువులందరూ నన్ను అభిమానించాలి. అంటే 14% అభిమానిస్తున్నారన్న భ్రమలో అతను ఉంటే 80% అభిమానిస్తున్నారు అన్న భ్రమలో నేను ఉండొచ్చు. ఆ 80లో కొద్దిమంది అయినా కంప్లైంట్ ఇస్తారు డెఫినెట్గా. ఇచ్చిన కంప్లైంట్ని ఆ పోలీసులు సీరియస్గా తీసుకుంటారా,
మరి చూడాలి. మంచి ప్రభుత్వం అని అందరూ అంటున్నారు. సో మంచి అంటే ఇలాగా హింసని ప్రోత్సహించే, అంటే హింసని ఖండించని మంచా, ఇలా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తినే మరి ఈ రకంగా అది కోసేస్తాను ఇది కోసేస్తానని చెప్పి అంటూ ఉంటే మరి ఉపేక్షిస్తారని నేను అనుకోవట్లా. కంప్లైంట్ అంటూ ఇస్తే, కానీ నేను మళ్ళీ చెప్తున్నా, నేను కంప్లైంట్ ఇవ్వను. నాకెందుకన్నా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు కనుక ఆయన హోమ్ మినిస్టర్ అవుతారు అన్న, ఆయన్ని హోమ్ మినిస్టర్ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న నమ్మకం ఇది. ఎందుకంటే డైరెక్ట్గా నాకు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ ప్రజాస్వామ్యానికి విలువనిస్తుందని, పార్టీ నిర్మాణంలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బలంగా ఆచరించే విధానం పవన్ కళ్యాణ్కే సాధ్యమని జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త డాక్టర్ సందీప్ పంచకర్ల అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన సమాచార సేకరణ ప్రక్రియను జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమాచార సేకరణ కమిటీల సమన్వయకర్తలు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ, దేశానికి బాధ్యతాయుత నాయకత్వం అందించాలని, అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యమని అన్నారు. దేశానికి ఉత్తమ నాయకులను తయారు చేసే కర్మాగారంగా పార్టీని తీర్చిదిద్దుతున్నారని తెలియజేశారు. రైతు సోదరులకి మరియు వారి రైతు కుటుంబ సభ్యులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ ఏరువాక పౌర్ణమి నాటి నుంచే రైతులందరూ కూడా భూమాతకి నమస్కరించుకుని మనకు ఏవైతే విత్తనాలు ఉంటాయో ఆ విత్తనాల్ని దేవుడికి నమస్కరించుకుని భూమిలో నాటుతారు. మరి ఇలాంటి అద్భుతమైన రోజున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ యొక్క మనకి ఎవరైతే ముఖ్య నాయకులు ఉంటారో వీళ్ళందరినీ కూడా ఒకటిగా చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాబట్టి నేను ఈ సమాచారాన్ని పూర్తిగా మీ ముందు చేరవేసే ముందు, రైతులకు సంబంధించిన మనకి ఆస్పీసెస్ డే కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒక చిన్న కథతో నేను ప్రారంభిస్తానండి. మీ అందరికీ కూడా చైనీస్ బ్యాంబూ అనే ఒక చెట్టు గురించి తెలుసు. అనేక మందికి తెలుసు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. ఈ చైనీస్ బ్యాంబూ అనే ఒక విత్తనం ఎవరైతే వ్యక్తి ఈ చైనీస్ బ్యాంబూని నాటుతాడో అది నాటిన మొదటి సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఇవ్వదండి. మొదటి సంవత్సరం అంతా కూడా వాటికి నీరు పోస్తానే ఉండాలి. రెండో సంవత్సరం నీరు పోస్తానే ఉండాలి. మూడో సంవత్సరం నీరు పోస్తానే ఉండాలి. చూసే ప్రతి ఒక్కడికి కూడా ఇదేంటి, ఈ మనిషి ఏం చేస్తున్నాడు, దేన్ని నాటాడు, ఫలితం రావట్లేదు, ఇతనికి ఏమన్నా అసలు అంటే మా మైండ్ ఉందా లేదు, అసలు దీనివల్ల ఫలితాలు ఉంటాయని చెప్పి అనేక మంది అనుమానించారు. 4వ సంవత్సరం అయినా కూడా ఎటువంటి ఫలితాలు రాలేదు. 5వ సంవత్సరం ఎటువంటి ఫలితాలు రాలేదు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఈ చైనీస్ బ్యాంబూ విత్తనం ఏదైతే ఉందో పోసిన ప్రతి నీటి చుక్కను కూడా బలంగా మార్చుకుని 5వ సంవత్సరం తర్వాత నుంచి కూడా 5 నుంచి 6 వారాల సమయంలో దాదాపు 90 నుంచి 100 అడుగులు పైకి ఎత్తుకు ఎదుగుతుందండి. ఆ 90 నుంచి 100 అడుగులు ఎత్తుకు ఎదగడానికి దానికి కావాల్సిన సమయం కేవలం 5 నుంచి 6 వారాలు మాత్రమే. కానీ ఈ రైతు పడ్డ కష్టం ఎన్ని సంవత్సరాలు మీకు తెలుసా? 5 సంవత్సరాల కష్టం. ఈ 5 సంవత్సరాల కష్టం ఎవరికి కనపడదు. ఈ 5 సంవత్సరాల కాలాన్ని చూసే వ్యక్తులు ఏమంటారంటే ఈ రైతు నాటాడు కానీ ఎటువంటి ఫలితాలు రాలేదనుకుంటారు. ఎవరైతే ఈ చైనీస్ బ్యాంబూ విత్తనం మొలకెత్తే సమయం నుంచి 5 వారాల పాటు చూస్తారో చాలా అదృష్టవంతుడితను ఏ పని చేయకుండానే 5 వారాల్లో 100 అడుగులు చెట్టుని ఇతను నాటేశాడని చెప్పి అనుకుంటారు. కానీ ఆ రైతు పడ్డ కష్టం 5 సంవత్సరాల 5 నెలలండి. ఈ 5 సంవత్సరాల 5 నెలలు పవన్ కళ్యాణ్ గారి విషయంలో తీసుకుంటే కనుక దాదాపు పుష్కర కాలం పాటు 2008 నుంచి కూడా కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అనే ఒక వ్యవస్థని స్థాపించి ఆ రోజు నాటి నుంచి యువరాజ్యం అధ్యక్షుడిగా ఆ రోజు ఆయన చేసిన శ్రమ, జనసేన పార్టీని 2014లో స్థాపించినటి నుంచి కూడా ఆయన పెట్టిన కృషి, దానికి ఫలితమే జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో 21 స్థానాలు గెలవడం. దాని ఫలితమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మారుమూల ప్రాంతాల నుంచి గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి నాలాంటి యువకుల్ని పైకి తీసుకొచ్చి ఈరోజు మీ ముందు నుంచో పెట్టి నిన్న మీకు సీకే కన్వెన్షన్ తీసుకుంటే కనుక దాదాపు 825 మందిని రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు హ్యాండ్ పిక్ చేసి, అంటే ఏ విధంగా అయితే కనుక ఒక సీడీ యొక్క గుణగణాలను చూసి దాని ప్రొడక్ట్ని చూసి టెస్ట్ చేసి ల్యాబొరేటరీ టెస్టెడ్ అని చెప్పి మనం సర్టిఫై చేస్తామో ఆ విధంగా ఇన్నేళ్ల పాటు టెస్ట్ చేసి యువకుల్ని ఆయన ఎన్నుకుని వాళ్ళకి ఈరోజు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. మరి మీరు తీసుకుంటే కనుక అరకు ప్రాంతం నుంచి బాబురావు అనే ఒక వ్యక్తి, మారుమూల ట్రైబల్ కుర్రవాడు. అదేవిధంగా భీమిలి నియోజకవర్గం నుంచి ఒక టీ షాప్ నడుపుకునే శివ అనే వ్యక్తి, తెనాలి నుంచి టైలరింగ్ వర్క్ చేసుకునే ఒక శివకుమార్ అనే వ్యక్తి, ఇలా వీళ్ళందరినీ కూడా రాష్ట్ర స్థాయిలో జనసేన పార్టీలు ఈరోజు
మనకి జనసేన పార్టీ నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పారు. మరి కాబట్టి ఈ నిర్మాణ బాధ్యతల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం అనేది ఈ విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తాను. సో దీంట్లో భాగంగా మనకి పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక కమిటీని నియమించారండి. దీంట్లో కమిటీలో 28 సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు మొత్తం మీద కూడా ఒక అబ్జర్వర్, దాంతోపాటు 3 సీనియర్ నాయకులు, 3 సాధక్ రిప్రజెంటేటివ్స్, దాంతోపాటు 21 మంది సాధక సభ్యులు. సో వీరందరినీ కలుపుకుంటే కనుక ఒక పార్లమెంట్కి 28 మంది సభ్యుల్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ సమాచార సేకరణ కమిటీ కింద నిర్ణయించడం జరిగింది. సో మన రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్లు కూడా ఈ కమిటీ మా కులాన్ని తిరిగి మాకిప్పించండి అంటూ బేడ బుడగ జంగాలు పిల్లలతో కలిసి నిరసన చేపట్టారు. కోనసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బేడ బుడగ జంగాలు పిల్ల పాపలతో కలిసి అమలాపురం గడియార స్తంభం సెంటర్ చేరుకున్నారు. మా పిల్లలు పాఠశాలలు కళాశాలకు వెళుతుంటే మీ కులం ఏంటని అడుగుతుంటే చెప్పలేని దుస్థితిలో గడుపుతున్నారని బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి జిల్లా శాఖ అధ్యక్షుడు పేర్ల దుర్గాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్లకార్డులు చేతబూని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎస్సీలోని 59 కులాల్లో ఒకటిగా ఉన్న బేడ బుడగ జంగాలకు రాష్ట్రంలో ఎస్సీ హోదా తిరిగి పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో మిగిలిన ఉపకులాలతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మరి ఈరోజు వందలాదిగా విద్యార్థులు తీసుకొని అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుండి మరి దళిత ప్రజా సంఘాలతోటి ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈ రోజు భారీ నిరసన జరిగింది. మా సమస్య ఏంటంటే ముందుగా బేడ బుడగ జంగం కులం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 1976 108 అల్టిమేట్ ప్రకారంగా చూస్తే మా బేడ బుడగ జంగం కులం ఎస్సీ కులం. మరి తెలంగాణలోనే మా వాళ్ళందరూ మా తాతలు తండ్రులు వాళ్ళ తాతలు కూడా తెలంగాణ నుంచి వలస వచ్చారు. వలస వచ్చి ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. మరి గత ఒక 40 సంవత్సరాలుగా చూస్తే మా వాళ్ళు తాబేలు, మింగీసులు, ఉడువులు, ఉడతలు కూడా తిరిగి బ్రతికేవాళ్ళు. ఆడవాళ్ళు ఏతాక చేపలలో బ్రతికేవాళ్ళు. రాను రాను అనాగరికతగా ఉంటూ అంటరానితనంగా కూడా జరిగింది. మమ్మల్ని ఏ శివాలయాలకు, గుళ్ళకు, గోపురాలకు రానిచ్చేవాళ్ళు కాదు. ఏరేగా ఆకులు అన్నం పెట్టి బుడగ జంగాలు వచ్చారు, వాళ్ళు పక్కన పెట్టండి, వాళ్ళ దగ్గర అన్ని నీసువాసన వస్తుందని మమ్మల్ని అంటరానితనంగానే చూశారు. కానీ ఇప్పుడు మేము అడిగే మా డిమాండ్స్ ఏంటంటే 2008 వరకు మాకు బుడగ జంగాలు ఎస్సీగా కొనసాగించి 2008 నుంచి బేడ బుడగ జంగాల కులం ఆంధ్రలో లేరు, తెలంగాణలో ఉన్నారని మా పైన 144 జీవోని పెట్టి కుట్రపూరితంగా మమ్మల్ని అనాగరికతగా తయారు చేసి ఇంతవరకు కూడా ఏ కుల సర్టిఫికెట్లు కూడా లేకుండా నిరక్షరాస్యులుగా మమ్మల్ని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఓట్లు మాత్రం బుడగ జంగాల ఓట్లు మాత్రం వేసుకొని సీట్లు ఎక్కుతున్నారు తప్ప మరి మా బుడగ జంగాల కులానికి న్యాయం చేస్తానంటున్నారు. మళ్ళీ సీట్ ఎక్కిన తర్వాత మాకు న్యాయం జరగట్లేదు. ఇప్పటికి కూడా మా పైన న్యాయం జరిగిన విధానం ఏంటంటే 2017లోని మరి చంద్రబాబు నాయుడు గారు 1 మెన్ కమిషన్ వేయడం జరిగింది. మరి ఆ 1 మెన్ కమిషన్ వేసిన తర్వాత ఏరే వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అందులో కూడా 2020లో రీకమిషన్ వేయడం జరిగింది. మరి రీకమిషన్ కూడా 300 పేజీలు కూడా బుడగ జంగాల కోసం రాసి మరి అసెంబ్లీలో కూడా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగాలు ఉన్నారు. వీళ్ళు అంటరానితనంగానే బ్రతుకుతున్నారు, వీళ్ళు నిరక్షరాస్యులుగా బ్రతుకుతున్నారు. ఎక్కడ చూసినా ఒక వార్డు మెంబర్స్ కూడా లేరు. అందుచేత మరి ఈ కులానికి తక్షణమే మరి ఒక జీవో రిలీజ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, మూడు ప్రభుత్వం మరి ఎస్సీ హోదా కల్పించి ఏ రిజర్వేషన్ కూడా మాకు వర్తించట్లేదు. ఏదండి మీ కులం అడుగుతుంటే బేడ బుడగ జంగం ఆన్లైన్లో లేదంటున్నారు, కొడుతున్నారు సార్. 59 కులాలు ఆన్లైన్లో కొడుతున్నారు. షెడ్యూల్ క్యాస్ట్లో మీ కులం లేదంటున్నారు. ఎందులో ఉందంటే కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ దగ్గరికి వెళ్తే సీఎం దగ్గరికి వెళ్ళమని చెప్పడం తప్ప ఇప్పుడు వరకు కూడా ఏ విద్యార్థికి కూడా ఒక స్కాలర్షిప్ లేదు, ఏ ప్రభుత్వ పథకాలు కూడా మాకు అందడం లేదు. ఇప్పటి వరకు కూడా మరి ఈ రోజు వరకు కూడా ఇంకా నిరక్షరాస్యులుగా ఉన్నామంటే మరి ఏది మీ కులం అంటే బేడ బుడగ జంగం ఎస్సీలో ఉందా, ఎస్టీలో ఉందా అనడానికి మాకు చాలా నిరక్షరాస్యగా ఇబ్బందిగా బాధపడుతున్నాం. సావాల బ్రతకాలనే పరిస్థితులు వచ్చింది. కనుక ఆంధ్రప్రదేశ్లో ఏ కులం నష్టపోయిందంటే బేడ బుడగ జంగ కులం నష్టపోయిందని ప్రతి ఒక్కరి నోటముడు కూడా ఇవాళ మాలా మాదిగ రెల్లి మోచి కులం పంపలు అందరూ కూడా డెక్కలే అందరూ కూడా అడిగేది ఏంటంటే బేడ బుడగ జంగాలకి రాజ్యాంగం హక్కు కల్పించండి. వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది. న్యాయబద్ధమైన చట్టానికి మీరు అంకిత భావం చేసి ఏ ప్రభుత్వమైనా సరే వాళ్ళకి న్యాయం చేయమని ఇవాళ అన్ని సంఘాల నుంచి కూడా మరి డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.